ప్రైస్ లార్డ్. ఈ రోజుల్లో మన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా మనకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు మనం మొదట చేసే పని ఏమిటో తెలుసా? ఫోన్ తీసుకొని గూగుల్లో సెర్చ్ చేస్తాం, యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం, పాడ్కాస్ట్లు వింటాం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా చూస్తాం. కొంతమంది చాట్‌జీపీటీలు కూడా అడుగుతాం. ఎందుకంటే మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని మనకు తెలుసు. ఈసారి తప్పు చేయకూడదు, ఈసారి సరైన నిర్ణయం తీసుకోవాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు అన్ని చూసిన తర్వాత కూడా మన హృదయంలో ఒక అయోమయం మిగిలిపోతుంది. ఎందుకంటే సమాచారం చాలా దొరుకుతుంది, కానీ నిజంగా మన జీవితానికి సరైన మార్గం ఏది అన్నది అంత సులభంగా అర్థం కాదు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ చరణంలో ఇలా రాయబడి ఉంది: నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు దూరంగా నిలబడి నువ్వే చూసుకో అని చెప్పే దేవుడు కాదు, మన జీవితాన్ని గమనిస్తూ మనకు సరైన మార్గం చూపించే దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాక గందరగోళంగా ఫీల్ అవుతున్నావా? కెరియర్ గురించి, జాబ్ గురించి, ఫ్యామిలీ గురించి, లేదా రిలేషన్షిప్ గురించి ఏది సరైనదో అర్థం కాక ఆలోచిస్తున్నావా? ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, నీ జీవితానికి ఏది మంచిదో అన్ని దేవునికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఏ చిన్న విషయమైనా ప్రార్థన చేయు, దేవుని అడుగు, ప్రభువా నాకు సరైన మార్గం చూపించు అని అడుగు. నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెడితే నువ్వు చేసే ప్రతి అడుగులో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఇలా ప్రార్థిస్తారా? యేసయ్య, నేను ఏ దారిలో నడవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావడం లేదు, నువ్వు నన్ను నడిపించు, యేసు నామములో ఆమేన్. గుర్తుంచుకో, ప్రపంచం నీకు చాలా సలహాలు ఇవ్వగలదు, కానీ నీ జీవితానికి సరైన దారి చూపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.